శ్రావణ సోమవారం వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు? శివారాధన, ఉపవాసం, మంత్రజపం, జలాభిషేకం వంటి ఆచారాల ప్రాముఖ్యతతో పాటు ఈ వ్రతం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు, కుటుంబ సంతోషం, మానసిక ప్రశాంతత గురించి ఈ వీడియోలో అయితే మనం వివరంగా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. శ్రావణ సోమవారం వ్రతానికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ రోజున చాలామంది ఉపవాసం పాటిస్తూ శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వపత్రాలు సమర్పించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ మహాదేవుని అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆరోగ్యం, కుటుంబ సంతోషం, శ్రేయస్సు, మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. అయితే శ్రావణ సోమవార వ్రతం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు, ఉపవాసంతో పాటు ప్రార్థన, ఆత్మ నిగ్రహం, కృతజ్ఞత, దయ, ఆత్మ పరిశీలన వంటి మంచి విలువను జీవితంలో పొందటం కోసం ఈ వ్రతం ముఖ్యంగా అయితే ఉద్దేశించబడిందిగా భావిస్తూ ఉంటారు. అసలు శ్రావణ మాసంలో సోమవారం ఎందుకు అంత ప్రత్యేకమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారాన్ని సాధారణంగానే పరమశివునికి అత్యంత అంకితమైన రోజుగా హిందూ సాంప్రదాయంలో భావిస్తూ ఉంటారు. అలాంటి సోమవారం పవిత్రమైన శ్రావణ మాసంలో రావటంతో దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే శ్రావణ సోమవారాలలో శివాలయాలలో భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. భక్తులు శివలింగానికి నీటితో అభిషేకం చేసి బిల్వపత్రాలు, పుష్పాలు సమర్పించి శివనామ స్మరణ చేస్తూ ఉంటారు. కొందరు నిరాహార ఉపవాసం పాటిస్తే మరికొందరు పండ్లు, పాలు లేదా సాత్విక ఆహారం తీసుకుంటూ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి శ్రావణ సోమవార వ్రతం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. శ్రావణ సోమవారం రోజున ప్రార్థన, మంత్రజపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలకు సమయం కేటాయించటం వల్ల మనసు ప్రశాంతత లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. రోజువారీ ఒత్తిడి, ఆందోళన నుంచి కొంతసేపు దూరంగా ఉండి మనపై మనమే దృష్టి పెట్టుకోవటానికి ఈ వ్రతం ఒక అవకాశంగా అయితే మారుతుంది. ఉపవాసం, నియమం, ప్రార్థన వంటి సాధనలు ఆత్మనిగ్రహం, సహనం, కృతజ్ఞత వంటి లక్షణాలను పెంపొందించడానికి సహాయపడతాయని భావిస్తూ ఉంటారు. ఇక రెండవది, కుటుంబ సుఖ సంతోషాల కోసం శివుడి ఆశీర్వాదం తీసుకోవటం. చాలామంది వివాహితులు కుటుంబంలో శాంతి, సంతోషం, పరస్పర అవగాహన, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం శ్రావణ సోమవార వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల క్షేమం కోసం శివుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని కేవలం కోరిన కోరికలు నెరవేరాలని చేసే ఆచారంగా కాకుండా దేవుని పట్ల విశ్వాసం, కృతజ్ఞత, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమను వ్యక్తం చేసే ఆధ్యాత్మిక సాధనగా కూడా భావిస్తూ ఉంటారు. ఇక మూడవది, మంచి జీవిత భాగ్యస్వామి కోసం ప్రార్థన. శివపార్వతుల దంపత్యాన్ని ఆదర్శంగా భావించే సాంప్రదాయం హిందూ ధర్మంలో ఉంది. పార్వతీదేవి శివుణ్ణి పొందేందుకు చేసిన తపస్సు, భక్తి నుంచి ప్రేరణ పొంది చాలామంది అవివాహితులు తమకు అనుకూలమైన ప్రేమాభిమానాలు కలిగిన జీవిత భాగస్వామి లభించాలని కోరుకుంటూ శ్రావణ మాసం వ్రతం చేస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం నిబద్ధత, సహనం, పరస్పర గౌరవం, అవగాహన వంటి దాంపత్య విలువలకు ప్రతీకగా అయితే భావించవచ్చు. ఇక నాలుగవది, ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గం. శ్రావణ సోమవారం కేవలం ఉపవాసానికి పరిమితం కాకుండా ఆత్మ పరిశీలనకు కూడా ఒక మంచి సందర్భంగా భావిస్తూ ఉంటారు. ఈ రోజున శివ పురాణం చదవటం, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించటం, మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించటం, ధ్యానం చేయటం వంటి ఆధ్యాత్మిక సాధనలకు భక్తులు చేపడుతూ ఉంటారు. వినయం, నిజాయితీ, కరుణ, ఆత్మనిగ్రహం వంటి సద్గుణాలను అమలుపరుచుకోవటం ద్వారా అంతర్గతంగా మార్పు చెందటం ఈ వ్రతం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలలో ఒకటిగా భావిస్తూ ఉంటారు. ఇక ఐదవది, నియమబద్ధమైన జీవనశైలికి ప్రేరణ. శ్రావణ మాసంలో చాలామంది సాత్విక ఆహారాన్ని తీసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వారి వారి సాంప్రదాయాలు, ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా పండ్లు, పాలు, తేలికపాటి ఆహారం తీసుకుంటూ ఉంటారు. చాలామంది మాంసాహారం, మద్యం, పొగాకు వంటి వాటికి దూరంగా ఉంటూ ఉంటారు. ఇలాంటి నియమాలు మితిహారం, ఆత్మనిగ్రహం,
జాగరూకతతో కూడిన జీవనశైలి అలవర్చుకోవటానికి ప్రేరణగా నిలుస్తాయి. అయితే ఉపవాసం విషయంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవటం చాలా ముఖ్యం. ఇక 6వది భక్తి విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. ప్రతి శ్రావణ సోమవారం శివారాధన చేయటం ఒక ఆధ్యాత్మిక దినచర్యగా మారుతుంది. శివాలయాన్ని సందర్శించటం, శివలింగానికి అభిషేకం చేయటం, బిల్వపత్రాలు సమర్పించటం, శివనామస్మరణ చేయటం వంటి ఆచారాలు భక్తులకు శివుడితో పాటు మరింత ఆత్మీయక అనుబంధాన్ని కలిగిస్తాయని నమ్ముతూ ఉంటారు. కాలక్రమేణా ఇవి కేవలం ఆచారాలుగా కాకుండా ఆశ, విశ్వాసం, కృతజ్ఞత, ఆత్మ పరిశీలనకు ప్రతీకగా అయితే మారుతూ ఉన్నాయి. శ్రావణ సోమవారం వ్రతం అసలు సారం ఇదే. హిందూ సాంప్రదాయంలో శ్రావణ సోమవారం వ్రతం ఎంతో పవిత్రమైనదిగా ఆచరిస్తూ ఉంటారు. విశ్వాసంతో, నియమ నిష్ఠలతో ఆచరించడం ద్వారా శాంతి, సంతోషం, ఆధ్యాత్మిక బలం, కుటుంబ శ్రేయస్సు లభిస్తాయని భక్తుల యొక్క నమ్మకం. అయితే ఈ వ్రతం అసలు సారం కేవలం ఉపవాసంలో లేదు. భక్తి, ఆత్మనిగ్రహం, దయ, కృతజ్ఞత, మంచి ఆలోచనలు, సత్ప్రవర్తనలోనే ఉందని చెప్పవచ్చు. సంపూర్ణ ఉపవాసం చేసిన, ఆరోగ్య కారణాల వల్ల సాత్విక ఆహారం తీసుకున్న ఆ రోజును శివారాధన, ప్రార్థన, ఆత్మ పరిశీలనకు అంకితం చేయటం ద్వారా శ్రావణ సోమవారం ఆధ్యాత్మికంగా అర్థవంతంగా అయితే మారుతుంది. మహాదేవుని ఆరాధనతో పాటు ఆయన బోధించే సత్యం, దయ, త్యాగం, సహనం వంటి విలువలు జీవితంలో ఆచరించడమే శ్రావణ సోమవార వ్రతానికి నిజమైన అర్థమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఓం నమః శివాయ.